అందరికీ నమస్కారం। ఈరోజు గంగ జాతర వేడుకల్లో భాగంగా ఈరోజు సిరిసు కార్యక్రమం రాత్రి 12 గంటలకి మన పాతపేటలో స్టార్ట్ అవుతుంది। అలాగే పాతపేట నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారు మన గుడిలో ఆలయం అయితే ఉందో ఆ ఆలయంలో అమ్మవారు కొలువు తీరుతారు। ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది। ఇంకోటి ప్రజలందరికీ విన్నపం ఏమంటే దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను, పాతపేటలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, బజార్లో కావచ్చు, దయచేసి అమ్మ మీద ఉండే పూల్ని లాక్కండి। ఎందుకంటే అమ్మవారికి పూలు లేకుండా ప్రతిసారి చాలా ఇబ్బంది కలుగుతుంది। ఒకవేళ మీకు ఆ పూలమాల మీద ఆశ ఉంటే ఆ మీరే పూలమాలను ఎత్తుకొని పోయి అమ్మవారికి టచ్ చేసి అమ్మవారికి తాకి మీరు ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళొచ్చు। అలాగే జల్దీ కార్యక్రమంలో కూడా అమ్మవారి మీద పాలు పెరుగు పోయడం మంచి పద్ధతి కాదు। ఎందుకంటే దయచేసి అందరినీ కోరుకుంటున్నాము। అలాగే ఈరోజు మన ఆర్యవైశ్య సత్రంలో కావచ్చు, మన ఈశ్వరుని గుడి కాడ కావచ్చు, శివుని గుడి కాడ కావచ్చు, అన్నదాన కార్యక్రమం రోజు జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానం చేసే వాళ్ళకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాము। ఎందుకంటే గొప్ప కార్యక్రమం అది ఇసుక్కోకుండా ప్రతి ఒక్కరికి విలేజ్ల నుంచి బయట రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి భోజనం పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు। అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। నమస్కారం। ఈరోజు త్రివేణి సంగమం లాంటి ఇక్కడ పలంనేరులో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక తమిళనాడులో వెలసి ఉన్నటువంటి పలంనేరులో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ జాతర కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది। ఈరోజు పలంనేరు నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మంచి ఉత్సవ కమిటీని మంచి యూత్ నేసినారు। వాళ్ళంతా కూడా ఈరోజు చైర్మన్ గారు వాళ్ళ పాలక వర్గము బ్రహ్మాండంగా ఈరోజు ప్రతిదీ దగ్గరుండి చూస్తూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే అమ్మవారి జాతర అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి ధాన్యాలు పండిస్తూ ఆరోగ్యంతో వెల్లువిరచాలని అమ్మవారి చల్లని చూపులు ప్రతి ఒక్క పలంనేరు నియోజకవర్గ ప్రజలకే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యువతకి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే అమ్మవారి ఆశీస్సులు కావాలా, పండగని ఒక జాతరని సంతోషం వేడుకలతో జరుపుకోవాలి, కానీ ఎక్కడా కూడా అవాంఛనీయ గలాటాలు ఇవేమీ జరగకుండా ఉండాలని మన అమర్నాథ్ రెడ్డి గారికి పాలకవర్గానికి మంచి పేరు రావాలని పలంనేరులో బ్రహ్మాండంగా జరుగుతుందని ప్రశాంతతకు మారుపేరైన ఈ పలంనేరులో పండుగ ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు। అందరికీ నమస్కారం। పలమనేరు పట్టణ పుర ప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ పేరున గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము। ఈరోజు రాత్రి 12 గంటలకు పాతపేటలో అమ్మవారి సిరుసు, అక్కడ నుండి ఎంపీటీ రోడ్ నుండి జౌలి వీధి నుండి బజార్ వీధి నుండి గంగమ్మ గుడి వీధికి వచ్చి అమ్మవారి యొక్క నిజరూప దర్శనము ఇవ్వడం జరుగుతుంది। అంతేకాకుండా ఈరోజు పోలీసు వారు కూడా బ్రహ్మాండంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకంటే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే సమయంలో చాలామంది దొంగలు రకరకాలుగా ఉంటారు కాబట్టి అన్ని చోట్ల ఎక్కడ చూసినా పలమనేరు మొత్తము సీసీ కెమెరాలతో నిర్బంధమైంది। కాబట్టి అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన కానుకలు కూడా గుడిలోనే వేయాలి। ఈరోజు సంబంధించి గత సాటి పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమము మన గంగమ్మ తోపులో ఆడిటోరియంలో జరగడం జరిగింది। అదేవిధంగా నిన్న పాతపేటలో కూడా మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది। ఈరోజు సాయంత్రము 7 గంటలకు బస్టాండ్లో ఆర్కెస్ట్రా సినీ విని తనలో ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది। ఆ తర్వాత 1 గంటకు దాదాపు 1.5 గంట సేపు క్రాకర్స్ అక్కడ బస్టాండ్లో బాణాసంచా బ్రహ్మాండంగా ఉంటుందనేసి తెలియజేసుకుంటున్నాము। అదేవిధంగా యువత అందరూ ఈ యొక్క పండుగని ఆనందంగా జరుపుకోవాలి। ఇలా మన చిన్న గొడవలు అవన్నీ లేకుండా బ్రహ్మాండంగా అందరూ హ్యాపీగా స్వామి అమ్మవారిని దర్శించుకోవాలి। అమ్మవారి యొక్క చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలి, అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకందరికీ ధన్యవాదాలు। మరొకసారి గంగమ్మ జాతర శుభాకాంక్షలు।